ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జిత్తులమారి నక్క బావ. అనగనగా ఒక ఊర్లో ఒక నక్క ఉండేది. దానికి 3 రోజుల నుండి తిండి లేదు, వేటాడడానికి కూడా శక్తి లేదు. ఎలాగా అని ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చుంది. దానికి అప్పుడు కుమ్మరివాడి ఆవు గుర్తుకు వచ్చింది. ఇల్లు దగ్గరలోనే ఉంది. దాన్ని ఎలాగైనా చంపితే 10 రోజులు హాయిగా తినవచ్చు. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆ దారిలో వెళ్ళే తోడేలు దంపతులు వచ్చినాయి. నక్కకు ఒక ఉపాయం తట్టింది. మగ తోడేలుని పిలిచి, ఇదిగో తోడేలు మామా, మీకు ఆవు దొరికితే చంపుతారా అని అడిగింది. ఓ అన్నవి తోడేళ్ళు. అయితే మీరిక్కడే ఉండండి అని చెప్పి నక్కబావ మెల్లిగా కుమ్మరివాడి కొట్టంలోకి పోయింది. అప్పటికి బాగా చీకటి పడింది. కుమ్మరి ఇంట్లో అన్నం తింటున్నాడు. కొట్టంలో ఎవరూ లేరు. మెల్లిగా ఆవుతాడు కొరికి దొడ్డిదోవనే ఆవును తీసుకువచ్చింది. తోడేళ్లు ఆవు కోసం చెట్టు వెనకాల దాక్కొని ఉన్నాయి. ఆవుని చూడగానే వెనకాలే వచ్చి పైన పడి చంపి పారవేసినాయి. ఈ లోపల కుమ్మరి అన్నం తిని ఆవుకు మేత వేసి పోదామని కొట్టంలోకి వచ్చాడు. ఆవు లేదు. పాపం గాబరా పడి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి కాగడాలు చేతబట్టుకొని వెతుక్కుంటూ తోడేళ్ల దగ్గరికి వచ్చారు. తోడేళ్లు మనుషుల్ని చూడగానే పారిపోయినాయి. నక్కబావ అంతకుముందే వాళ్ళని చూసి గుబురులో దాక్కున్నాడు. చచ్చిపోయిన ఆవును చూసేసరికి పాపం కుమ్మరికి ఏడుపు వచ్చింది. కుమ్మరి ఇంటికొచ్చి తోడేళ్లు ఈ పని చేశాయని పెళ్ళానికి చెప్పాడు. నక్కబావ మీద వాళ్ళకి కాస్త కూడా అనుమానం రాలేదు. మరునాడు ఉదయాన్నే తోలైనా అమ్ముకుందామని కుమ్మరి ఊర్లో వాళ్లతో పోయి చెప్పాడు. ఊర్లో వాళ్ళు మాకిప్పుడు చేలల్లో పనులున్నాయి, తీరిక లేదని చెప్పారు. పాపం కుమ్మరి ఇక చేసేదేమీ లేక ఆవును అలాగే వదిలిపెట్టి ఊరుకున్నాడు. ఈ లోపల నక్కబావ ఆవు కడుపుకు రంధ్రము పెట్టి రోజూ రాత్రిళ్ళు వచ్చి తినటం మొదలు పెట్టాడు. 3 రోజుల తర్వాత కడుపు బాగా ఖాళీ అయ్యింది. నక్కబావ మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరగటం ఎందుకని పగలంతా కూడా ఆవు కడుపులోనే ఉండి ఆకలైనప్పుడల్లా తినటం మొదలు పెట్టాడు. ఇలా 4 రోజులు అయ్యేసరికి మాంసం అయిపోయింది. ఇక నక్కబావ బయటికి పోదామనుకున్నాడు. కానీ ఆవు తోలు ఎండకి ఎండి కడుపు బాగా బిగుసుకుపోయింది. పాపం నక్కబావ కొరికి బయటికి రావాలని చూసింది గాని దాని తరం కాలేదు. అయ్యో, మళ్ళీ దీంట్లో చిక్కుకున్నానేమిరా దేవుడా అని విచారించింది నక్కబావ. ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఏమి లాభం? ఇలా ఇంకా 2 రోజులు గడిచినాయి. ఊర్లో వాళ్ళు ఆ దారిలో వస్తూ ఎండుకుపోయిన ఆవును చూసి దీన్ని ఇంటికి లాక్కుపోయి తోలు వలుచుకుంటే బాగుంటుంది అనుకున్నారు. అలా అనుకొని కొమ్ములు పట్టుకుని ఈడ్చుకుపోబోయారు. ఇది చూసేసరికి నక్కకి పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ దానికి చప్పున ఒక ఉపాయం తోచింది. ఎవర్రా మీరు? మీకు మదం ఎక్కిందా? నేనెవరనుకున్నారు? ఈ ఊరు గ్రామదేవతను. నాకు కోపం తెప్పిస్తారా? మీ ఊరు నాశనం చేస్తాను. రేపు సాయంత్రం లోపల 100 బిందెల నీళ్లతో నాకు అభిషేకం చేసి 1 కోడి పుంజును నాకు బలి ఇవ్వకపోతే మీ ఊరికి కరువు తెస్తాను అని బిగ్గరగా అరిచింది నక్కబావ. పాపం ఈ మాటలు వినేసరికి ఊర్లో వాళ్లకు భయం వేసింది. వాళ్ళు ఆవుని వదిలి ఊర్లోకి పరిగెత్తి ఊరి పెద్దతో ఈ సంగతి చెప్పారు. వాళ్ళందరూ ఆవు దగ్గరికి వచ్చి దేవరికి దన్నం పెట్టి, అమ్మా తల్లి గంగానమ్మ, మా వాళ్ళ తప్పేంటమ్మా అని అడిగారు. మీ వాళ్ళు కాదు, మీ కుమ్మరివాడి వల్ల. వాడు ఆవును చంపాడు. ఆ పాపమంతా మీ ఊరికి చుట్టుకుంది. మీరు పోయి వాడిని వాడి పెళ్ళాన్ని పంపి ఇందాకనే చెప్పిన పూజలు చేయించండి. మీ జోలికి రాను, లేకపోతే మీ ఊరు సర్వనాశనం చేస్తాను అన్నది నక్కబావ. అప్పుడు ఊరి పెద్ద ఊర్లో వాళ్ళు అంతా కుమ్మరి ఇంటికి పోయి ఇదంతా నీ తప్పేనట, ఈ పూజ ఖర్చంతా నువ్వే పెట్టుకోవాలి అని చెప్పారు. పాపం కుమ్మరి 100 బిందెల నీళ్లు, పళ్ళు, పెద్ద కోడి పుంజు తీసుకొని తప్పెట్లు తాళాలతో పూజ చేయటానికి మొగుడు పెళ్ళాం వచ్చారు. కోడి కాళ్ళు గట్టి ఆవు ముందు పడేసి
100 బిందెల నీళ్లు ఆవు మీద పోసి కుమ్మరివాడి పెళ్ళాం ఆవు ముందు పొర్లు దండాలు పెట్టారు. అప్పటికి ఆవు తోలు బాగా మెత్తబడింది. కడుపు మళ్ళీ పెద్దదయ్యింది. నక్క ఒక్క దూకున ఆవు కడుపులో నుండి బయటకు దూకి కోడిపుంజును నోట కరుచుకొని ఒక్కటే పరుగు. పాపం నక్క తంతు తెలియగానే కుమ్మరి మీద ఊర్లో వాళ్ళకి జాలి వేసింది. తలా కాస్త డబ్బిచ్చి ఇంకో ఆవును కొనుక్కోమన్నారు. నక్కబావ సంతోషంతో కోడిని నోట కరుచుకొని అడవిలోకి పోయి కోడిపుంజును ఆరగించింది.